హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమాంజలి క్రియేషన్స్. నా కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చారండి. అయినా కూడా నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఆమోల్ దగ్గర లూజ్ ఉందని. అలాగే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకోవడానికి లైనింగ్ పరుచుకున్న తర్వాత క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలండి. క్రాస్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది నడుము దగ్గర ఖర్చు కోసం అనేది వదలాలండి. అలా వదిలిన ఖర్చుకుని మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఆ లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ కస్టమర్కి బ్యాక్ లెంత్ 14.5 ఉందండి. 14.5 ఉన్నప్పుడు 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 15 అనేది మార్క్ చేసుకోవాలండి. 15 అనేది మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా పక్కనే 15 అనేది మళ్ళీ మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకొని డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ 2 డాట్స్ని కలపాలండి. ఈ బ్యాక్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు బ్యాక్ లెంత్ అయిపోయిన తర్వాత నడుము కొలత ఎంత చూసుకోవాలండి. నడుము కొలత వచ్చేసి ఈ కస్టమర్కి 30 ఉందండి. నడుము కొలత ఎంత ఉందో అందులో 4 పార్ట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు 30 ఉన్నప్పుడు దాంట్లో 4 పార్ట్స్ అంటే 7.5 వస్తుందండి. 7.5 అనేది మనము కొలుచుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటామండి. 7.5 కొలుచుకొని మార్క్ చేసుకుని ముందుకు 7.5 కొలుచుకొని మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచ్ అనేది మనము బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాము. అలాగే 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటామండి. అలాగే ఈ కస్టమర్కి షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెడుతున్నానండి. అలాగే 5 ఇంచెస్ కస్టమర్ టు కస్టమర్ చేంజ్ అవుతుంది. ఈ కస్టమర్కి 5 ఇంచెస్ పెడుతున్నానండి. అలా ఆర్మ్ హోల్ కోసం 5.5 అనేది మెన్షన్ చేసుకుంటున్నానండి. 5.5 మెన్షన్ చేసిన తర్వాత ఆ రెండు కలిసేలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్లో దూరంలో అంతే 5.5 అనేది మెన్షన్ చేసుకోవాలండి. అలా మెన్షన్ చేసుకుంటే మనకి అప్పర్ చెస్ట్ కోసం లైన్ డ్రా చేసుకోవడానికి ఈ 5.5 దగ్గర నుంచి ఆ 5.5 అనేది మనం మార్క్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ కోసం మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండి, అక్కడ మనం అప్పర్ చెస్ట్ అందులో కొలుచుకోవాలి. ఈ కస్టమర్కి అప్పర్ చెస్ట్ అనేది 34 ఉందండి. 34 ఉన్నప్పుడు దాంట్లో 4 పార్ట్స్ అనేది 8.5 అయిందండి. తర్వాత మనం 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అనేది మార్క్ చేసుకోవాలండి. కింద 7.5 పైన 8.5 అనేది పర్ఫెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఏర్పరచుకున్న లైన్ కూడా మళ్ళీ ఖర్చు కోసం మనం పెట్టుకున్న లైన్ కూడా డ్రా చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ చూసుకోవాలండి. ఆర్మ్ హోల్ ఈ కస్టమర్ 16 ఉంది. మనం ఆర్మ్ హోల్ తీసేటప్పుడు ఒక 2 పాయింట్స్ అని 2 పాయింట్స్ అని క్రాస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లోపలికి 1 ఇంచ్ అని పెట్టుకోవచ్చు అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.25 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. అది కస్టమర్ బేస్ చేసుకుని ఉంటుందండి. కస్టమర్ బాడీ మెజర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ కస్టమర్ బేస్ చేసుకుని నేను 1 పెట్టానండి. తర్వాత కస్టమర్ వచ్చేసి 16 అనేది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అయినప్పుడు మనం దాంట్లో 1/2 అనేది 8 తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు ఉండాలండి. మొత్తం టోటల్ 8.5 రావాలి. 8.5 వచ్చేలా చూసుకొని పర్ఫెక్ట్గా ఉంది అని మెన్షన్ చేసుకున్న తర్వాత మనము రౌండ్ స్కేల్ తీసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలండి. నేను చూసాను కదండి, 8.5 అనేది పర్ఫెక్ట్గా చూసుకున్నాను. ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా రౌండ్ అనేది మెన్షన్ చేసుకున్నాను. ఈ రౌండ్ స్కేల్ అనేది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని పర్ఫెక్ట్గా గీసేసుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి నడుము దగ్గర టక్స్ దగ్గర మనం వదిలేం కదండి, టక్స్ కోసం పెట్టుకోవాలి కదండి. దానికోసం మనం ఇప్పుడు 8.5 అనేది 8.5లో 2 పార్ట్స్ అండి. 4.2 అనేది మెన్షన్ చేసుకోవాలి. ఏ కస్టమర్కైనా నడుము కొలత ఎంత ఉంది, మనం అలాగే టక్స్ కోసం ఎంత వదిలాము టోటల్ కలుపుకొని అందులో సగం చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అండి. సేమ్ మెజర్మెంట్ అండి. కస్టమర్ నడుము బేస్ చేసుకుంటుందండి. అలాగే కింద క్రాస్ అనేది మనం అక్కడ టక్స్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ అనేది తీసుకుంటే మనకి నడుము దగ్గర సిట్టింగ్ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు నేను 2 అనేది షోల్డర్ దగ్గర మెన్షన్ చేశానండి. ఇది 1.5 నుంచి 2.5 దాకా కూడా ఉండొచ్చు. కస్టమర్ బేస్ చేసుకుని ఈ కస్టమర్కి 2 అని మెన్షన్ చేశాను. కింద క్రాస్కి నడుము బ్యాక్ డీప్ కోసం 9.5 మెన్షన్ చేశాను. ఈ కస్టమర్ బ్యాక్ డీప్ క్రాస్కి 9.5 అండి. అందుకని నేను 9.5 అనేది మెన్షన్ చేశాను. 9.5 మెన్షన్ చేసుకున్న తర్వాత అది స్ట్రైట్గా ఎంత చూసుకొని తర్వాత అదే స్ట్రైట్గా మళ్ళీ అది పక్కన మెన్షన్ చేసుకొని పైన 2 ఉన్నప్పుడు కింద 2.5 నుంచి 3 వరకు పెట్టుకోవచ్చండి. వాళ్ళకి ఎంత బ్రాడ్ కావాలో దాన్ని వేసేసుకొని ఈ కస్టమర్ 2 పైన పెట్టినప్పుడు నేను 2 ముక్కలు పెట్టానండి. 2.5 పెట్టచ్చు, 2 ముక్కలు పెట్టచ్చు, 3 పెట్టచ్చు. నేను ఈ కస్టమర్కి 2 ముక్కలు పెట్టాను. అలా పెట్టుకున్న తర్వాత మనము అదే రౌండ్ స్కేల్ యూజ్ చేసుకొని అదే రౌండ్ నెక్ అయితే నెక్ మోడల్ అయితే వేరే చేంజ్ ఉంటుంది. కానీ ఇది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ అయినప్పుడు మనం రౌండ్ స్కేల్ యూజ్ చేసుకొని మనం రౌండ్ పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు అండి. ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇలా మెన్షన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు ముందు ఇవి కట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం వీల్ మార్కర్తో మనము
బ్యాక్ డాట్స్ కోసం పెట్టిన దాన్ని పర్ఫెక్ట్గా అనేది అక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే మన ఖర్చు దగ్గర లైన్ ఉంటుంది కదా, ఖర్చు కోసం మన ఖర్చు గ్యాప్లో ఉండే లైన్కి పర్ఫెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఆ మార్క్స్ వేసేసుకొని కుట్టుకోవచ్చు. మళ్ళీ మనతో బీస్మక్తో పని ఉండదండి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు కింద మనం క్రాస్ పెట్టాం కదండి, కింద క్రాస్ చూసుకొని పర్ఫెక్ట్గా క్రాస్ నుంచి మనం స్ట్రైట్గా అక్కడ కట్ చేసుకోవాలండి. తర్వాత అలాగే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అండి, మనము షోల్డర్ అనేది జారకుండా కట్ చేసుకొని ఎలా అని చెప్దామని ఈ వీడియో పెడుతున్నానండి. మనకి మెయిన్ బ్లౌజ్ అంతా కట్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఎలా మెజర్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎలా అయితే లైన్ మీద మెజర్ చేసుకున్నామో సేమ్ మనం డ్రా చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా నీట్గా అదే వేలో కట్ చేసుకుంటాము. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడే అండి మెయిన్ పార్ట్ ఉండేది. ఇది చూసాక నా ఛానల్ అనేది మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఎవరికైనా సరే షోల్డర్ అనేది చాలదండి, 100% అండి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నేను ఎలా కట్ చేస్తున్నానో ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము కుట్టుకునేటప్పుడు మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. షోల్డర్ దగ్గర జారకుండా మనం ఎంతైతే మెజర్ చేసామో అంతే కొలత అయితే వస్తుందండి. లేకపోతే అటు కొంచెం ఇటు కొంచెం ఒక 2 పాయింట్స్ టు హాఫ్ ఇంచ్ దాకా తేడా రావచ్చండి. ఇలా అయితే అస్సలు తేడా రాదండి. చూడండి నేను బ్యాక్ ఎలా కట్ చేశాను, రౌండ్ దగ్గర అంటే డీప్ దగ్గర అలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది కస్టమర్కి చాలా బాగా కుదిరిందండి. ఇదే కాదండి, నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తాను. చూడండి, ఇది బ్యాక్ అయితే షోల్డర్ అయితే ఖచ్చితంగా అయితే జారదండి, 100% షోల్డర్ అయితే జారదు. చూడండి బ్లౌజ్ అయితే ఎలా ఉందో. సో నేను బ్లౌజ్ కుట్టాక పెట్టానండి, మధ్యలో నాకు వీడియో పెట్టడానికి నాకు వీలు అవ్వలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నా వీడియో చూశారు కదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.